బాబు వెళ్ళిపోతానండి. అలాగే బాబు వెళ్ళరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏంటండి? డబ్బులు ఎవరిస్తారు? డబ్బులా లేవే. డబ్బులు లేకుండా ఎందుకు తిన్నారండి? అరవకయ్యా. అరవకేంటండి? ఎందుకు తిన్నారు? నేను డబ్బులు తీసుకోలేదయ్యా. అదేం కుదరదండి. రేపు పొద్దున్న దొరికింది మాకు. డబ్బులు లేదా చొక్కా చొక్కా ఇదిగో డబ్బులు. అదేం కుదరదు. బాబు కుదరదు. బాబు ఇప్పేయండి. బాబు ఇదిగో 10 రూపాయల నోటు తీసుకో. బాబు పద. ఈ పనులన్నీ నీకెందుకమ్మా లక్ష్మి? ఇవి చేయడానికైనా నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది. వెళ్ళి శ్రద్ధగా చదువుకోమ్మా. నేను ఆ మాట అంటే తను వినిపించుకోవడం లేదు మావయ్య. హాస్టల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పదు. ఇక్కడ కూడా ఎందుకంటే ఊరుకోవడం లేదు. లోపలికెళ్ళి కాస్త కాఫీ మా అన్నయ్యకి ఇచ్చిరా. ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు. నువ్వే వెళ్ళి ఇచ్చిరా లత. ఇచ్చిరా అమ్మా. వర్మేం పరాయోడా, నీ కాబోయే మొగుడేగా. వదిలి బావా. ఏమిటిది? దీన్ని సరసం అంటారు. ప్రేమించే వాళ్ళు ఇలా సరసం ఆడతారు. ప్రేమో దోమం అది ఒకవైపు ఉంటే చాలదు, రెండో వైపు కూడా ఉండాలి. వదులు. ఏమండి ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా ముగ్గు చూస్తే చాలు మున్సిపాలిటీలో అయిపోతావు. పదా. నమస్కారం బావగారు. రావయా నారాయణరా, ఏమిటి విశేషాలు? అన్నయ్య ఆ వీధిలో ముగ్గులన్నీ ఎవరు వేశారు? అబ్బా నువ్వు నోరు మీవే, నీ ముగ్గులు పిచ్చి దొంగలతోలా. ఏమమ్మా ఇంకా విచిత్రమైన ముగ్గులు వేస్తూనే ఉన్నావా? వేస్తోందండి. ఈ మధ్య రథం ముగ్గు వేసిందండి. దాని తాడలా గీసుకుంటూ పక్కూళ్ళో గడిపోయిందండి. నేను తాడు ఆనవాలుగా పెట్టుకుని 3 మైళ్ళు నడిచెళ్ళి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చానండి. నేను ఆపలేదు అనుకోండి, అలా గీసుకుంటూ వైజాగ్ చెప్పొచ్చారు కానీ. అన్నయ్య ఆ ముగ్గులు మళ్ళీ అతే వేసిందా? కాదమ్మా, లక్ష్మి వేసింది. ఏమిటి లక్ష్మి ఇక్కడికి వచ్చిందా? అవునయ్యా, ఎంచేతో దానికి మొదటి నుంచి చదువు అవ్వడం లేదు కదా. అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూశాను, ఏమీ లాభం లేకపోయింది. పైగా పోయినా అది పరీక్ష తప్పిపోయింది. అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు నేను ఇంటికి తీసుకొచ్చాను. అదే మంచిది బావగారు. మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది. ఇదిగో పంట డబ్బు. ఏమండి బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా, అది ఇచ్చేయండి. నీకు బుద్ధి లేదు. బుద్ధి ఏమిటి అలా కొనుక్కుంటున్నారు? బాగా గుర్తు చేసే. బొత్తిగా చిక్కిపోయింది ఏమిటా అని చూస్తున్నాను. బస్సు ప్రయాణం కదా బావగారు. ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు. జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నేను పడ్డాను. లక్ష్మి ఎప్పుడు చదువుతాయా? ఇదిగో ఇదే రావటం. నాయమ్మే నిన్న ఇక్కడికి తీసుకొచ్చారటగా, అన్నయ్య చెప్పారు. ఇదే బాగుందిలేమ్మా, పిల్లలంతా కలిసి ఒకే చోట ఉండొచ్చు. రామ్మా. నాన్న కూడా వచ్చారా? అన్నయ్యతో మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నావే? బాగున్నానమ్మా. నువ్వు మొహం కడుకో, ఈ లోపు బావ కాఫీ ఇచ్చొస్తా. అలాగే. హలో బావా, కాబోయే శ్రీవారు మిస్టర్ హరి. హరి అప్. లే బావా, కాఫీ తెచ్చాను. వద్దు. వద్దా? కాఫీ తాగవా? స్వీట్ తింటాను. స్వీటా? నేనేం తేలేదే. అది తెచ్చేది కాదు, అడగంగానే ఇచ్చేది. బాబా నేను చేయండి ముందు. కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీ. కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీస్తే పావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటాను. కాకపోతే నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. 10 పైసలు.
బ్యాడ్ లక్. కేవలం ఇంద్రియానుభవవాదాన్ని మాత్రమే అంగీకరించే ఇంద్రియాలే పరమ ప్రామాణికం. ఎక్కడ గురు? క్యాంటీన్ అటు. ఇక్కడ సెటిల్ ఏమిటి గురు? ఫుడ్ గురు, నువ్వు టిఫిన్ చేయవా? ఇదెక్కడి ఫుడ్ లెస్ లవ్ గురు. మరి నా సంగతి ఏమిటి గురు? వినిపిస్తోందా లేదా? నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా? ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవుడు పంతం పట్టాడు. మీరు ఓకే, మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి. మేడం, ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా క్యాంటీన్ కేసు పదండి మేడం, ప్లీజ్. మేడం, ఓ బక్క ప్రాణిని బ్రతికించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఉప్మా తప్పితే ఇంకేం లేదమ్మా. సరే అదే పట్రా 3. 3 ముగ్గురికి కాఫీ కూడా. థ్యాంక్ యూ. ఇదిగో త్రిమూర్తులు బాబు, స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చక్కడి, బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు. అలాగే బాబు. ఇదిగోరా. థ్యాంక్స్ గురు. చిల్లరా గుప్పెడుతో ఇస్తుంటే ఏ జీడిపప్పు వేసిన పప్పు అని ఆశపడ్డాను. ఇప్పుడేమిటి మళ్ళీ తీయాలా? కమాన్. పావులా 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 10 పైసలు గురు. బ్యాడ్ లక్. నిశ్శబ్దం. శబ్దం వస్తే ఒప్పుకోను నేను. కావాలంటే నోరిప్పకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు. కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారో ఒప్పుకోను నేను. సైలెన్స్. నిశ్శబ్దం. నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్. నిశ్శబ్దం నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటోరమ్మా, పుట్టెడు చెవుడున్న దాన్ని పెళ్లి చేసుకున్నాను. అతి రహస్యం కూడా అరిచి చెప్పడం అలవాటైపోయింది. ఏమిటో ఏం కావాలి నాయనా? వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉంటే అట్లుండవు, వాడిగా ఉంటే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పు. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు ప్లీజ్. నవ్వండి. నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయనా. పోనీ ఫ్రెడరిక్ ఎంగెల్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు. ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన, సర్ యాంగ్రీ యంగ్మెన్ రాసిన షటప్ ఉంది, గెట్ అవుట్ ఉంది. కావాలా? దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? ఏం కావాలా ఆయన? వేడిగా ఉన్నాయి. వేడిగానా? ఏ మిస్టర్, ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సినిమాకి వెళ్దాం పదా. నేను రాను. రావా? ఏ? నా ఇష్టం. ఇష్టం కాబట్టే వెడదాం అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు, సరేనా? మా అన్నయ్య సినిమాకి వెళదాం అంటే రానన్నావా? మొహం తుమ్మల్లో పొద్దులా చేసుకుని అలి కూర్చున్నాడు.
నేను వెళ్ళను వదినా. వెళితే తప్పేమిటి? మొన్న నేను మీ అన్నయ్య కలిసి సినిమాకి వెళ్ళి రాలేదు. ఏమో ఆ సరదాలు నాకు లేవు. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీకు మా అన్నయ్య చేసుకోవాలని లేదా? ఏ ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు. ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసావని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావా? పడ్డావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకన్ను నాలుగు బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. ఇప్పుడు వద్దే, తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చిదివా. ఇందులో వనట అనగా బాధ, శోకము అనే అర్థం. లాభం లేదు, ఏ రోజు పావులా రావడం లేదు. సరే